హాయ్ అండి, టమాటా చింతకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను అండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు అయితే వేసుకొని అవి వేగిపోయాక ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని అవి బాగా వేపేసుకొని మిక్సీలోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో ఒక చిట్టు నూనె అయితే వేసుకొని ఒక టమాటా 10 పచ్చిమిర్చి అర స్పూన్ ఉప్పు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలండి. అవి బాగా మగ్గిపోయాక ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని చల్లారనివ్వాలండి. ఈ పల్లీలు నువ్వులు కూడా మిక్సీ పట్టుకున్నాక టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాక చింతకాయ పచ్చడి ఒక చెంచా అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇందులో కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, సరిపోతుందండి. మిక్సీ పట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో ఓ చిట్టు నూనె అయితే వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిపోయాక కరివేపాకు కూడా వేసుకొని ఇంగు వేసుకొని పచ్చడిలో కలిపేసుకోవటమేనండి. ఇప్పుడు ఆ తాలింపు చల్లారిపోయాక మిక్సీ చేసుకున్న పచ్చడి కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకోవటమేనండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.